అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో ఫాల్గుణ మాసంలో జరుపుకోబోయే అమలకి ఏకాదశి గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఏకాదశి తిథి ప్రారంభ ముగింపు సమయాలు, ఏ సమయంలో పూజను చేసుకోవాలి, ఏకాదశి వ్రతము ఉపవాసం ఉండేవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎప్పుడు విరమించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎటువంటి సందేహాలున్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటే ప్రతి ఏకాదశి కూడా విష్ణుమూర్తిని ఆరాధించి అతి ప్రత్యేకమైన తిథి. అలాగే ఏదో ఒక ప్రత్యేకత అనేది ఈ ఏకాదశి తిథి ప్రతి నెల కూడా కలిగి ఉంటుంది. అటువంటి ఏకాదశుల్లో ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే అమలకి ఏకాదశి అని అంటాం. ఈ ఏకాదశికి ఈ విధంగా విష్ణుమూర్తి ఉసిరి చెట్టు రూపంలో కొలువు ఉంటారని చెప్తూ ఉంటారు. అందుకని ఉసిరికాయల్ని తెచ్చుకొని ఈ పూజను చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు దొరికితే కనుక చిన్న కొమ్మనైనా ఉసిరి కొమ్మని తెచ్చిపెట్టుకోండి. మీకు తెలిసిందే, క్షీరాబ్ది ద్వాదశికి కార్తీక మాసంలో ఉసిరి మొక్కని ఈ విధంగా తెచ్చిపెట్టుకొని మనము పూజని తులసి మొక్కతో పాటు పెట్టి తులసీదాత్రి సమేతంగా స్వామివారిని పూజిస్తూ ఉంటాము, కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు, అలా అంతా చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటి ఆ విధంగానే అలా కార్తీక మాసం పూజ పూర్తి ఫలితం ఎలా అయితే దక్కుతుందో ఈ ఒక్క ఏకాదశికి చేయటం వల్ల కూడా కార్తీక మాసం మనకు ఎంత ఫలితం అయితే ఉంటుందో అంత వస్తుందన్నమాట. ఈ రోజున స్వామివారిని ఉసిరి చెట్టు రూపంలో పూజించవలసి ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఉసిరి చెట్టు స్వామివారి ప్రతిరూపంగానే భావిస్తూ ఉంటాం. అందుకనే ప్రతి ఇంట్లో కూడా ఉసిరి చెట్టును పెంచుకోవాలి వీలుంటే. లేదా ఇటువంటి పూజలప్పుడైనా ఏకాదశి తిథులైనా ప్రతి నెల వచ్చే ఏకాదశి తిథులైనా సరే ఈ విధంగా ఉసిరి చెట్టును పెట్టుకుని పూజిస్తే చాలా మంచిదని అంటారు. ఇక్కడ నేను ఉసిరి కొమ్మనైతే తెచ్చుకున్నానండి. కొమ్మని తెచ్చుకొని కొంచెం పసుపు బొట్లతో అలంకరణ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ రోజున వెలిగించే ప్రత్యేకమైన దీపం ఉసిరి దీపాన్ని వెలిగిస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కువగా పిండి దీపాలు అనేవి స్వామివారి పూజలో చేస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ ఉసిరిక ఉపయోగించి చేసే ఈ పూజలో ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరికాయలు దొరికితే కనుక వాటిలతో కూడా దీపం పెట్టండి. అలాగే ఉసిరి కొమ్మ దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉసిరి కొమ్మ దొరకకపోతే కనుక కనీసం ఈ ఉసిరికాయ ఇప్పుడు మనకు అంతా దొరుకుతున్నాయి కనుక వీటిలో అయినా కనీసం ఈ అమలకి ఏకాదశి రోజున స్వామివారికి అయితే దీపాన్ని పెట్టండి. అలాగే స్వామివారికి ఎప్పుడు పూజ చేస్తున్నా పిండి దీపాలు, ఇవి ఉసిరి దీపాలు కానీ లేదా ఈ పిండి దీపాలు కానీ 2, 3, 5 లేదా ఒక దీపం ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఉసిరికాయలు కూడా మీరు 2 తెచ్చుకున్న ఆ రెండిట్లో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఆ ఉసిరికాయని కొంచెం పైన అలా చెక్కు తీయటం వల్ల మనకి ఉసిరికాయ నిలబడుతుంది. అంతేకాకుండా మనం కొంచెం ఒత్తి ఆ పువ్వు ఏదైతే పెడతామో లేదా ఆవుని దీపం పెట్టుకున్నా కూడా కొంచెం నిలబడి ఉంటుందన్నమాట. అందుకని కొంచెం పైన చెక్కులాగా తీసి ఇలా బొట్టులాగా పెట్టుకోవచ్చు, లేదంటే స్వామివారి నామంలాగైనా అలంకరణ చేసుకోవచ్చు ఉసిరికాయలకు కూడా. ఈ విధంగా నేను దీపాల కోసం అయితే ఉసిరికాయల్ని పిండి దీపాలని అలంకరణ చేసి పెట్టుకున్నానండి. మీరు ఈ దీపాలని ఎప్పుడు వెలిగించాలి ఏంటి అనేది నేను ఈ పూజా విధానంలో షేర్ చేస్తాను. అయితే ప్రత్యేకంగా ఉసిరి కొమ్మ దొరికి మీరు తెచ్చుకోగలిగితే కనుక మీరు ఆ ఉసిరి కొమ్మని తులసి చెట్టులోనే ఒక పక్కగా ఆ తులసి చెట్టులోనే కలిపి నాటుకోవచ్చు. మనం కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశికి ఏ విధంగా అయితే నాటుతామో అదేవిధంగా ఒకవేళ ఉసిరి చెట్టు తెచ్చుకొని పూజిస్తే ఇంకా మంచిది. అలా చెట్టు అయితే కనుక మనం ప్రత్యేకంగా పెట్టుకుంటాము. కొమ్మ దొరికితే కనుక తులసి మొక్కతో పాటు కలిపి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఆనవాయితీ లేదండి అని అనుకుంటే కనుక ఇలా ఒక రాగి చెంబు తీసుకొని దానికి నామం పెట్టి స్వామివారి రూపంగా భావించి కొంచెం మట్టిని పోసి ఈ ఉసిరి కొమ్మని దాంట్లో పెట్టండి. అయితే ఎప్పుడు కూడా తులసి అమ్మవారితో సమానంగా స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తులసి అమ్మవారితో ఉసిరి మొక్క ఉంటే చాలా మంచిది కదా. అందుకని చిన్న దళమైనా సరే ఆ ఉసిరి మొక్కలో పెట్టుకోండి. అంటే చాలామంది తులసి మొక్క ఆనవాయితీ లేదండి మా ఇంట్లో లేదు అంటుంటారు కదా. బయట మనకి అమ్మే దళాలు ఉంటాయి కదా, కనీసం ఆ దళమైనా ఆ చెట్టు దగ్గర పెట్టండి. స్వామివారికి సమర్పించినట్టు కూడా అవుతుంది. ఇక్కడ స్వామివారిని చిత్రపటం విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో ఇవాళ పూజించవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి అమ్మవారి లక్ష్మీదేవి చిత్రపటంగా అయినా పెట్టుకొని పూజించవచ్చు. అలాగే ఎటువంటి విగ్రహాలు ఉన్నా కూడా పెట్టుకోండి. ఇక్కడైతే నేను స్వామివారికి చక్కటి తులసిమాలతో అలంకరణ చేశాను. శంకుచక్ర దీపాలు కూడా పెడుతున్నాను. అయితే మనకి ఈ అమలకి ఏకాదశి అనేది ఎప్పుడు వచ్చిందంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని అమలక ఏకాదశి అని అంటారు, దాత్రి ఏకాదశి అని అంటారు, అమృత ఏకాదశి అని. దీని తర్వాత అంటే ఈ ఏకాదశి తర్వాతే మనకి హోళీ పండుగ కూడా వస్తుంది కనుక దీనిని రంగభరి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇలా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఏకాదశి తిథి అనేది మనం అందరం కూడా పూజ చేసుకునే అతి ముఖ్యమైన తిథి. స్వామివారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు. ఇది పూజను మొదలు పెట్టబోయే ముందుగా గణపతికి తొలి పూజ చెందుతుంది కనుక
స్వామివారికి మొదటిగా పూజ చేసుకొని మామూలుగా దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసుకొని మీరు వెలిగించాలనుకున్న పిండి దీపాలన్నీ వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా మరి ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైందో ఈ 2025 సంవత్సరాలు తెలుసుకుందామండి. మార్చి 9వ తారీఖు ఆదివారం ఉదయం 10:45 నుంచి కూడా ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమై మార్చి 10వ తారీఖు సోమవారం ఉదయం 9:52 వరకే మనకి ఏకాదశి తిథి ఉందండి. సూర్యోదయాన్ని సమయానికి ఉన్న రోజున మనం ఏకాదశి తిథి లెక్కేసుకుంటాం కనుక మార్చి 10వ తారీఖు సోమవారం మనము ఈ అమలకి ఏకాదశి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున తెల్లవారుజామునే లేవటం, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, గడపని అలంకరణ చేసుకోవటం, స్వామివారికి పూజకు తగు ఏర్పాట్లు చేసుకోవటం, తులసమ్మను కూడా ముందు రోజే చక్కగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేయవలసి ఉంటుంది. అయితే ముందుగా మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉసిరి కొమ్మను తెచ్చుకొని ఉంటే ఇలా తులసి మొక్క దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా పూజా ప్రదేశాల్లో అయినా పెట్టుకొని ఈ రోజున పూజ చేయాలి. స్వామివారు ఈ రోజు ఉసిరి చెట్టు రూపంలో పూజలు అందుకుంటారని, ఆ చెట్టులో ఆయన నిక్షిప్తమై ఉంటాడని అని అంటారు. అందుకని ప్రత్యేకంగా ఈ అమలకి ఏకాదశి రోజు ఈ విధంగా స్వామివారికి తులసి దళాలు, పూలు, పచ్చని పూలు, చామంతి పూలు కనిటువంటి సమర్పిస్తూ స్వామివారికి పూజను చేసుకోవాలి. అయితే ఈ ఉసిరి దీపాలు అనేవి ఎక్కువసేపు వెలగవు కదండి, మనకు తెలిసిందే. ఎక్కువసేపు వెలగవు. పువ్వొత్తులను నానబెట్టుకొని దానిపైన వేసుకోవచ్చు. ఆవనెత్తి దీపాలున్నా పెట్టుకోవచ్చు. ఇవి పూజ మధ్యలో మీరు కొండెక్కిపోయినా మనం ఫీల్ అవ్వని అవసరం లేదు. ఎందుకంటే సహజంగా మనం దీపారాధన చేసాము అంటే మన పూజ అయ్యేంత వరకు కొండెక్కకుండా చూసుకుంటాము. కానీ ఈ ఉసిరి దీపాలు అనేవి చాలా తొందరగా కొండెక్కిపోతుంటాయి కదా. పూజ మొదట్లోనే మనం చేసుకొని అన్ని అష్టోత్తరాలు, స్వామివారి విష్ణు సహస్రనామాన్ని చదవగలిగితే అది చదివేవాళ్ళు ఇవన్నీ చదువుతూ ఉన్నా కూడా అవి దీపాలు మధ్యలో కొండెక్కుతాయి. కాబట్టి మీరు మధ్యలోనే వెలిగించవచ్చు, లేదా స్టార్టింగ్ నుంచి అయినా వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను ఉసిరి దీపాలు కూడా వెలిగించిన తర్వాత స్వామివారి గోవింద నామాలను చదువుతూ స్వామివారికి అక్షంతలతో పూజను చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా చిన్న తులసి దళం అనేది ఆ ఉసిరి చెట్టు దగ్గర పెట్టమన్నాను. ఉసిరి కొమ్మ దొరికినా, చెట్టు దొరికినా మీరు తులసమ్మ దగ్గరే, ఇంట్లో ఆల్రెడీ తులసి మొక్క ఉంటే కనుక ఆ తులసమ్మ దగ్గరే పెట్టండి. ఈ విధంగా ఏకాదశిని మార్చి 10వ తారీఖు అమలకి ఏకాదశిని చేసుకోవాలి. అమ్మవారికి కూడా స్వామివారిని పూజిస్తున్న చోట అమ్మని కూడా పూజించాలి. ఎక్కడైతే స్వామివారి నామం మారుమోగిపోతుంటుందో అక్కడ అమ్మవారికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అలాగే ఉసిరి చెట్టు ఏదైనా దేవాలయం దగ్గర ఉంటే కనుక మీరు ఈ రోజున వెళ్ళి అక్కడ 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అక్కడ కూడా దీపం వెలిగించుకొని రావడం చాలా మంచిది. అమ్మవారికి కూడా మహాలక్ష్మాష్టకం కానీ, కనకధార స్తోత్రం ఇటువంటివి కూడా ఈ రోజున చదువుకోవచ్చు. అలాగే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమని చెప్తారు. అందుకని ఆ పచ్చకర్పూరం కానీ, లేదా మన మామూలు కర్పూరం బిళ్ళలు కానీ తెచ్చుకొని స్వామివారి గోవింద నామాలు కానీ, లేదా విష్ణు సహస్రనామం కానీ చదువుతున్నంతసేపు ఆ కర్పూరాన్ని ఒక పక్కగా ప్లేట్లో ఈ విధంగా కానీ తమలపాకు మీద కానీ వేసుకుంటే దానిని మళ్ళీ మనం హారతికి ఉపయోగిస్తాము స్వామివారికి. ఈ విధంగా అమ్మవారికి, స్వామివారికి కూడా ప్రత్యేకమైన అమలకి ఏకాదశి రోజు ఈ రోజున ఈ విధంగా పూజ చేసుకుని ఎవరికైనా పేదవారికి స్వయంపాక దానం కానీ, బ్రాహ్మణుడికి, లేదా ఈ విధంగా ఉసిరి దీప దానాలు ఎవరైతే కార్తీక మాసంలో చేయలేకపోయామో అనుకున్న వాళ్ళు ఈ రోజున ఆ ఉసిరి దీప దానం ఇవ్వచ్చు. అలాగే ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వచ్చు బ్రాహ్మణుడికి, లేదా మీకు తోచినంత. ఇప్పుడు రాబోయేదంతా ఎండాకాలం కాబట్టి ఎవరికైనా పేదవారికి అవసరమయ్యే చెప్పులు కానీ, గొడుగు కానీ, వస్త్రదానం కానీ ఇటువంటివి కూడా చేయొచ్చు. మీ శక్తికి తగ్గట్టుగా, మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఎవరికైనా దానం చేసినా కూడా వాళ్ళకు వచ్చే ఫలితం చాలా అక్షయంగా ఉంటుంది అని అంటారు. అంత ప్రత్యేకమైన తిథి ఈ ఏకాదశి. మరి ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, సహజంగా ఏకాదశికి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు దశమి రోజు నుంచి రాత్రి నుంచి ఉపవాసం ఉంటారు. అంటే ఇప్పుడు మార్చి 9 మనకి ఏకాదశి తిథి అనేది వచ్చేసిన మనం 10వ తారీఖు చేసుకుంటున్నాం కనుక ఏకాదశి పూజని ఈ దశమి రోజు రాత్రి నుంచి, అంటే ఆదివారం రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండి సోమవారం అంతా కూడా తినకుండా ఉండి కొంతమంది రాత్రికి భోజనం అనేది చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది టిఫిన్ లాంటివి తింటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలుగా ఉపవాసం చెప్తున్నారండి. ఆదివారం రాత్రంతా ఉపవాసం ఉంటే సోమవారం ఉదయం అంతా కూడా మీరు ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా టిఫిన్ లాంటిది కానీ, భోజనం కానీ చేయటం. అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేసుకొని. అయితే ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటాం కదా, అటువంటప్పుడు ఎలా ఉపవాసం చేయాలి అని అంటే, మనకి దశమి అనేది వెళ్ళిపోయి ఏకాదశి తిథి అనేది ఆదివారం ఉదయమే వచ్చేసింది. అలా ఉంటాము అనుకుంటే కనుక మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సోమవారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత స్వామివారి ఆ తర్వాత ద్వాదశ గడియలు వచ్చేసాయి కాబట్టి మీరు అప్పుడైనా ఉపవాసం విరమించి మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. అంటే ఆదివారం రాత్రి నుంచి ఉపవాసం ఉండి, అంటే కొంతమంది ఆరోగ్యరీత్యా పూర్తిగా ఒక రోజంతా కూడా ఉపవాసం ఉండలేరు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆదివారం రాత్రి నుంచి ఏం తినకుండా ఉంటే సోమవారం ఉదయం పూజ చేసుకుని మధ్యాహ్నం తినేయచ్చు. రాత్రి వరకు ఉండగలిగితే రాత్రి వరకు ఉండండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని ఈ రోజున విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, గోవింద నామాలు ఇటువంటివన్నీ కూడా స్వామివారి స్తోత్రాలు కానీ ఏవైనా చదువుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేసి ఉదయం పూట పాలు, పండ్లు, అలాగే
పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు. అయితే ఉపవాసం ఉన్నవారు ఏవైనా తినచ్చా అంటే పాలు పండ్లు తీసుకుంటూ కూడా వాళ్ళ పాక్షికంగా ఉండొచ్చు. లేదంటే దేవుని దగ్గర ఏవైతే నైవేద్యాలు పెడుతున్నారో అవి తిన్నా కూడా ఉపవాసం చేసిన వారికి తప్పేమీ ఉండదు అని అంటారండి. అయితే శక్తి లేని వారు, ఉపవాసం ఆరోగ్యపరంగా ఉండలేని వాళ్ళు ఉపవాసం లేకపోయినా స్వామివారి పూజలు మాత్రం చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ స్వామివారికి 2 పూట్ల కూడా పూజను చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసినా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి. అదే పిండి ప్రమిదలా కాకుండా వేరే మట్టి ప్రమిదలైనా, వేరే కుందులైనా లేదా వేరే పిండి ప్రమిదలు చేసుకునైనా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి. కానీ మార్నింగ్ వాడినవి ఈవినింగ్ వాడకండి. పూజాపీఠాన్ని ఏర్పాటు చేసినా లేదా ఆ ఉసిరి మొక్కని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలన్నా మరుసటి రోజు మళ్ళీ మంగళవారం వచ్చింది కదండి. అందుకని సోమవారం సాయంత్రం దీపారాధన చేసినప్పుడు ఉదయం పూజ చేసిన ఈ పచ్చకర్పూరం ఏదైతే ఉందో అది స్వామివారికి సాయంత్రం వేళలో హారతి ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. లేదా మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడైనా ధ్వజస్తంభం దగ్గరైనా ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా స్వామివారికి హారతిలాగా చూపించి రావచ్చు. లేదంటే ఇంట్లో మీరైనా హారతి ఇచ్చేసుకోవచ్చు. ఆ ఉసిరి కొమ్మ ఏదైతే ఉందో మీరు మళ్ళీ మంగళవారం మరెంతో ముఖ్యమైన నరసింహ ద్వాదశి కూడా అండి. అది కూడా చేసుకుంటాము అని అంటే ఆ ఉసిరి మొక్కని పూజాపీఠాన్ని అలానే ఉంచేసుకోవచ్చు. అలా మేము చేయలేము అని అనుకుంటే సోమవారం పూజాపీఠం కదిపేస్తాము, లేకపోతే దేవుడి దగ్గర అవన్నీ సర్దేసుకుంటాము అని అనుకుంటే కనుక ఆ ఉసిరి మొక్కని మీరు సోమవారం సాయంత్రం మరోసారి పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని దీపారాధన ఉండంగానే కదిలించేసి ఆ ఉసిరి మొక్కని ఎవరు తొక్కని ప్రదేశాలను అయితే వేయాలండి. ఒకవేళ ఉసిరి చెట్టు తెచ్చుకొని మీకు పెట్టుకొని పెంచే ఈ వీలుంటే కనుక ఉసిరి చెట్టుని తెచ్చి నాటండి, చాలా మంచిది. అలాగే ఆ అమలకి అంటే ఆ ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఉసిరికాయలతో కూడా స్వామివారికి పూజన చేసి అవి తినగలిగితే ప్రసాదంగా తినచ్చు, లేదా మనం వంటల్లో వాడుకోవచ్చు. అలాగే ఏదైనా మనం దాన్ని వాడుకునే విధంగా అయితే చూడండి ఉసిరికాయలు. ఒకవేళ మేము అలా వాడుకోలేము అని అంటే వాటిని కూడా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. స్వామివారికి అవి నైవేద్యంగాను పెడుతూ ఉంటారు. అలా ఆహారంగా తీసుకోవడం వల్ల అవి ఆరోగ్య పోషక విలువలు కలిగి ఉండటం వల్ల మన జుట్టుకు కూడా మంచిదని తెలిసిందే కదండి. అలా ఉపయోగించుకోదలుచుకుంటే ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలి. అయితే మరుసటి రోజు చేసుకోబోయే నరసింహ ద్వాదశి కూడా ఎంతో ప్రత్యేకమైనది. అది కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది నేను షేర్ చేస్తాను. తులసి చెట్టు ఇంట్లో ఉండి మీరు ఉసిరి కొమ్మని అక్కడే పెట్టి పూజ చేసుకునేట్లయితే మీరు ఇంట్లో మామూలుగా దీపారాధన చేసి వచ్చి ఈ పూజా విధానాన్ని తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏకాదశి రోజు ఎలా ఉపవాసానికి అంత ఫలితమైతే ఉంటుందో తులసమ్మ వారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉంటారని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ముందు రోజే ఆ తులసి చెట్టుకు కూడా నీళ్లు పోసి అలంకరణ చేసి పెట్టేసి ఈ పూజ అప్పుడు చిన్న ఒక చెంబులో, రాగి చెంబులో కానీ ఇత్తడి లేదా వెండి చెంబులో నీటిని నింపి ఒక పువ్వు వేసి తులసమ్మ వారికి పక్కగా పెట్టండి. ఏకాదశి రోజు నీరు కూడా చెట్లో పోయకోకుండా ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఆ పూజలో పెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తులసి చెట్టుకి ఉపవాసం విడిచినట్టుగా పొయ్యాలని అంటూ ఉంటారు. మీకు ఆ పద్ధతి నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అంటే ఏకాదశి రోజు నీరు పోయకుండా మరుసటి రోజు ద్వాదశి రోజు నీరు పోసేలాగా తులసి చెట్టులో. మరి ఇంతేనండి. మార్చి 10వ తారీఖు ఈ ఫాల్గుణ మాసంలో ఈ 2025వ సంవత్సరంలో మనం చేసుకోబోయే అమలకి ఏకాదశి ఎంతో ప్రత్యేకమైన ఏకాదశి. ఈ రోజున పూజ చేసుకున్న వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది. ఏకాదశి ఉపవాస వ్రతము చేసిన పూర్తి పూజా ఫలితం అయితే దక్కుతుంది. ఈ వీడియోలో ఎటువంటి సందేహాలున్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. మరి ముందు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వాచ్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.